అండి అందరికీ. వీకెండ్ స్పెషల్స్ ఏమేమి చేసుకున్నారు? మీరెప్పుడైనా కొబ్బరి పాలతో రైస్ ట్రై చేశారా? టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఎప్పుడూ తినేలా వెజ్ పులావ్, చికెన్ బిర్యానీ అలా కాకుండా ఒకసారి ఇలా కొబ్బరన్నం ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది ఫ్లేవర్‌ఫుల్‌గా. ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని నేను చేసుకున్న రైస్ క్వాంటిటీకి అయితే నాకైతే ఒక కొబ్బరికాయ సరిపోయిందండి. ముక్కలుగా చేసుకొని మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్‌లా పట్టుకున్న తర్వాత ఒక క్లాత్‌లో వేసుకొని వడకట్టుకొని పాలను సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఘీ అలానే ఆయిల్ వేసుకొని హోల్ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే కొంచెం ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌ది అయితే చాలా బావుంటుందండి. వేసుకొని వేగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలనైతే ఇందులో వేసుకోవాలి. నేనైతే గ్లాసుకి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోయాయండి. కొంచెం సాల్ట్ అలానే ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత సిమ్‌లో ఒక 5 మినిట్స్ పెట్టుకొని మగ్గించుకొని లాస్ట్‌లో కొత్తిమీర, పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా కొబ్బరన్నం అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చికెన్ కర్రీతో అయితే చాలా బావుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.